హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు మనం తులసి మొక్క గురించి మాట్లాడుకుందామండి. తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది కదా. తులసి మొక్క వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి అందరూ ఖచ్చితంగా పెంచుకోవాల్సిన మొక్క ఈ తులసి అండి. తులసి మొక్క గుబురుగా పెరగాలంటే, ఇలా ఎక్కువ కొమ్మలు రావాలంటే ఏం చేయాలో టిప్స్ తెలుసుకుందాం. అలాగే తులసి మొక్క ఇలా పచ్చగా ఆరోగ్యంగా పెరగడానికి 3 హోమ్మేడ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ చెప్తాను. వాటిలో మీకు నచ్చినది అందుబాటులో ఉండే ఫెర్టిలైజర్ని మీరు మీ తులసి మొక్కకు ఇవ్వచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. తులసి మొక్కను మనం విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు. అలాగే కొమ్మల ద్వారా కూడా కొత్త మొక్కలు తయారు చేసుకోవచ్చండి. వీటి పువ్వులు ఇలా కొమ్మ చివరన పూస్తాయి. ఎండిపోయే వరకు వీటిని ఇలా మొక్కకు వదిలేస్తే ఇందులో విత్తనాలు తయారవుతాయి. తులసి విత్తనాలు నల్లగా చిన్న చిన్నగా ఉంటాయి. వాటిని మీరు మట్టిలో లేదా కోకోపీట్లో చల్లుకుంటే మొలకెత్తేస్తాయి. కొత్త తులసి మొక్కలు తయారవుతాయి. తులసి మొక్క గుబురుగా పెరగాలంటే మనం టైం టు టైం ఇలా కొమ్మ చివర్లు పించింగ్ చేయాలి. కొమ్మ కాస్త ఎదిగిన తర్వాత టిప్స్ పించింగ్ చేస్తూ ఉంటే పక్క నుండి కొత్త కొమ్మలు వచ్చి మొక్క గుబురుగా పెరుగుతుంది. ఈ చిన్న తులసి మొక్కను చూడండి, టిప్ పించ్ చేశాను. వారం రోజుల్లో 2 కొత్త కొమ్మలు వస్తాయి. ఈ విధంగా టిప్స్ పించింగ్ చేయడం వల్ల కొమ్మలు ఎక్కువ వచ్చి మొక్క గుబురుగా పెరుగుతుంది. వర్షాకాలం కాబట్టి ఈ సమయంలో తులసి మొక్క చాలా వేగంగా పెరుగుతుంది. ఇలా మనం ఈ ఫ్లవర్ స్టిక్స్ని తుంచేయడం వల్ల విత్తనాలు ఇందులో ఫామ్ అవ్వవు. మొక్క ఎనర్జీ మొత్తం ఆకులు కొమ్మలు గుబురుగా పెరగడానికి ఉపయోగిస్తుందన్నమాట. వీటిని ఇలా మొక్కకు వదిలేస్తే ఆకులు చిన్న సైజులో వస్తాయి, మొక్క గుబురుగా పెరగదు. ఇప్పుడు తులసి మొక్క ఇలా పచ్చగా పెరగడానికి, ఆకులు హెల్దీగా రావడానికి 3 హోమ్మేడ్ ఫెర్టిలైజర్స్ చూద్దామండి. నేను తులసి మొక్కకు ఎప్పుడూ కూడా కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏమాత్రం ఉపయోగించను. కేవలం ఇంట్లో ఉండే వాటితోనే హోమ్మేడ్ ఫెర్టిలైజర్స్ తయారు చేసి ఇస్తుంటాను. నెలకొకసారి మొక్కకు మంచి కంపోస్ట్ ఇస్తాను. కంపోస్ట్ తులసి మొక్కకు నెలకొకసారి ఖచ్చితంగా మీరు కూడా ఇవ్వండి. కంపోస్ట్తో పాటుగా నేను ఇప్పుడు చూపించబోయే 3 హోమ్మేడ్ ఫెర్టిలైజర్స్లో ఏదో ఒకటి 10 లేదా 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటాను. 3 ఏదో ఒకటి మాత్రమే ఇవ్వాలి. 3 ఒకేసారి ఒకే రోజు ఒకే మొక్కకి ఇవ్వకండి. ఒక రోజు ఒక ఫెర్టిలైజర్ ఇస్తే 10 రోజులకు ఇంకొక ఫెర్టిలైజర్ ఇవ్వండి. అలా ఆల్టర్నేట్గా ఇస్తూ ఉండాలి. ఫస్ట్ హోమ్మేడ్ ఫెర్టిలైజర్ ఏంటంటే ఇది టీ పొడి అండి. ఇదే మన ఫస్ట్ ఫెర్టిలైజర్. ఇది తులసి మొక్కకు చాలా అద్భుతమైన ఎరువుగా పనిచేస్తుంది. టీ పొడి నేను 1/2 చెంచా తీసుకున్నాను. ఇది ఫ్రెష్ టీ పౌడర్ తీసుకున్నాను. మీరు కావాలంటే టీ చేశాక మిగిలిన టీ పొడిని యూజ్డ్ టీ పౌడర్ని వాడుకోవచ్చు. టీ చేశాక టీ పొడిని కలెక్ట్ చేసుకొని ముందుగా బాగా వాష్ చేసుకోండి. అందులో ఉన్న షుగర్ పోయేలాగా 2 సార్లు వాష్ చేసుకోండి. చేశాక ప్లేట్లో వేసి ఒకరోజు ఎండలో ఎండబెట్టి పొడిగా అయిన తర్వాత మనం ఆ టీ పొడిని వాడుకోవచ్చు. యూజ్డ్ టీ పౌడర్ అయితే 8 ఇంచుల కుండీకి 1 చెంచా ఇవ్వాలి. 10-12 ఇంచుల కుండీకి 2 చెంచాలు చొప్పున మీరు తులసి మొక్కకు ఇవ్వచ్చు. నేను ఫ్రెష్ టీ పొడిని డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను కాబట్టి 1/2 చెంచా 8 ఇంచుల కుండీలో మొక్కకు ఇస్తున్నాను. టీ పొడిలో నైట్రోజన్ చాలా ఎక్కువగా ఉంటుంది. తులసి ఫోలియస్ ప్లాంట్ కాబట్టి ఆకులు పచ్చగా ఉండడానికి నైట్రోజన్ బాగా అవసరం. ఈ ఫెర్టిలైజర్ మీరు 15 రోజులకు ఒకసారి మాత్రమే ఇవ్వాలి. దీనితో పాటుగా 1/2 చెంచా పసుపు టర్మరిక్ పౌడర్ని కూడా ఇవ్వాలి. పసుపు కూడా మనకి చాలా సులభంగా ఇంట్లో దొరుకుతుంది. పసుపు ఇవ్వడం వల్ల మొక్కలో ఎటువంటి ఫంగస్ రాదు, పురుగులు కూడా మట్టిలో రావు. ఇప్పుడు సెకండ్ హోమ్మేడ్ ఫెర్టిలైజర్ ఏంటో చూద్దాం. ఇది కాఫీ పొడి. ఇది నైట్రోజన్కి బెస్ట్ సోర్స్ అండి. కాఫీ పౌడర్లో ఎక్కువగా నైట్రోజన్ ఉంటుంది. అది తులసి మొక్క ఎదుగుదలను పెంచుతుంది. కొత్త చిగుర్లు ఎక్కువ వస్తాయి. 1/2 చెంచా కాఫీ పొడిని మీరు 15 రోజులకు ఒకసారి ఇస్తే చాలండి. 1/2 చెంచా కంటే ఎక్కువ ఇవ్వకూడదు. కాఫీ పొడితో పాటుగా 1/2 చెంచా పసుపును కూడా ఇవ్వండి. నేను ఈ సెకండ్ ఫెర్టిలైజర్ని మా ఇంట్లో ఉన్న ఇంకొక తులసి మొక్కకి ఇస్తున్నాను. ఒక్కో మొక్కకు ఒక్క ఫెర్టిలైజర్ మాత్రమే ఇవ్వాలి. ఒకే మొక్కకు అన్ని ఫెర్టిలైజర్స్ ఇవ్వకూడదు.
ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఒక ఫెర్టిలైజర్ ఇచ్చారంటే మళ్ళీ సేమ్ ప్లాంట్కి 10-15 రోజుల తర్వాతే ఇంకొక ఫెర్టిలైజర్ ఇవ్వాలి. ఇప్పుడు థర్డ్ హోమ్మేడ్ ఫెర్టిలైజర్ ఏంటో చూద్దాం. ఇది కూడా మీ కిచెన్లో నుండి సులభంగా లభిస్తుంది. మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది ఇచ్చారంటే తులసి మొక్క పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుంది. కొంతమంది డౌట్స్ అడుగుతూ ఉంటారు సబ్స్క్రైబర్స్, మా తులసి మొక్క ఆకులు చాలా చిన్నగా వస్తున్నాయని, ఆకులు పచ్చగా రావట్లేదు, ఎల్లో కలర్లో వస్తున్నాయి అంటారు. అలాంటి వాళ్లకు ఈ ఫెర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది పప్పు నీళ్ళండి. ఏదో ఒక పప్పు నీళ్లు, కందిపప్పు, పెసరపప్పు లేదా శనగపప్పు కడిగిన నీళ్లు ఉంటాయి కదా, అవి బయట వేస్ట్గా పాడేయకుండా తులసి మొక్కకి ఇవ్వండి. ఇవి కందిపప్పును కడిగిన వాటర్ అండి. కందిపప్పులో వాటర్ వేసి నేను 20 నిమిషాలు ఉంచాను. కందిపప్పులో వాటర్ వేసి నేను 20 నిమిషాల పాటు ఉంచాను. ఆ వాటర్ని కలెక్ట్ చేసి తీసుకున్నాను. ఇందులో అధిక మోతాదులో నైట్రోజన్ ఉంటుంది, మెగ్నీషియం కూడా ఉంటుంది. ఆకులు పెద్ద సైజులో రావడానికి, ఆకులు పచ్చగా రావడానికి నైట్రోజన్, మెగ్నీషియం హెల్ప్ చేస్తాయి. మీ తులసి మొక్క ఆకులు పసుపు రంగులోకి మారుతుంటే కనుక ఈ దాల్ వాటర్ని, పప్పు కడిగిన నీళ్లను 10-15 రోజులకు ఒకసారి ఇవ్వండి. దీంతో పాటుగా 6 చెంచా పసుపు కూడా ఇవ్వండి. పసుపు తులసి మొక్కకు మీరు 15 నుండి 20 రోజులకు ఒకసారి ఇస్తూ ఉండండి. ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు ఫెర్టిలైజర్తో పాటు పసుపు కూడా ఇవ్వడం మర్చిపోకండి. 15 రోజులకు ఒకసారి మాత్రమే పసుపు ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. నేను మా ఇంట్లో ఉన్న 3వ తులసి మొక్కకు ఈ ఫెర్టిలైజర్ ఇస్తున్నాను. నేను మా ఇంట్లో ఉన్న 3 తులసి మొక్కలకు 3 రకాల ఎరువులు ఇచ్చాను. ఒక్కో మొక్కకు ఒక్కో రకం ఇచ్చాను. మీరు చూసారు కదా, అన్నీ కూడా హోమ్మేడే అండి. మీకు ఈ మూడింట్లో ఏది ఈజీగా దొరికితే ఆ ఫెర్టిలైజర్ మీరు యూస్ చేసుకుంటారని 3 రకాల ఎరువులు చూపించాను. సమ్మర్లో తులసి మొక్కను ఎక్కువ ఎండలో పెట్టకండి, సెమీ షేడ్లో పెట్టుకోండి. పొద్దున్న 2 గంటలు ఎండ తగిలి మిగిలిన సమయం నీడ ఉండేలాగా చూసుకోండి ప్లాంట్కి. సమ్మర్లో తులసి మొక్క ఉన్న కుండీలో మట్టి మాయిస్ట్గా ఉండేలాగా చూసుకోండి, సరిపోతుంది. అవసరమైతే మట్టి పైన మల్చింగ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్ని పాటిస్తే మీ తులసి మొక్క గుబురుగా పెరుగుతుంది, పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.